హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను. ఇక ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ రిలేషన్షిప్ ఎలా ఉంది అండ్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది, ఆ తర్వాత నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది అయితే చూద్దాం. మీ రిలేషన్స్లో ఏం జరుగుతుంది, నెక్స్ట్ యాక్షన్ ఏం జరగబోతుంది అనేది అయితే చూద్దాం. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్ అయితే. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే రీడింగ్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ కనెక్ట్ చేసుకోండి. మీ ఎనర్జీస్ అనేది తప్పకుండా ఒక లైక్ ద్వారా మీ కామెంట్ అనేది తెలియచేయండి. 3000 మంది 4000 మంది చూస్తూ ఉంటే కనీసము 300 కూడా లైక్స్ రావట్లేదు. ఇదేనా మీరు ఇస్తున్న సపోర్ట్ నాకు? చెప్పండి, మీరు ఇస్తున్న సపోర్ట్ ఇదేనా నాకు? ప్రతి ఒక్క రీడింగ్కి నేనైతే చెప్తున్నాను, మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల కూడా మీరు చూస్తుండడంతో పాటు నాకు ఒక సపోర్టింగ్ అనేది ఉంటుంది అనేది అయితే మీకు చెప్తున్నాను. కానీ ఒక లైక్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది చెప్పండి? మీ ఎనర్జీస్ పాస్ చేయడంతో పాటు నాకు ఒక సపోర్ట్ ఉంటుంది కదా, మరి కొంతమందికి రీచ్ అవుతుంది, అంతే తప్ప ఇంకేం ఉండదు కదా. తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి. లేదు మాకు ఇష్టం లేదు అంటే ఓకే, నేనేమి బలవంతం పెట్టను. ఎందుకు లైక్ చేయడం ఇష్టం లేదో నాకైతే తెలీదు. నా కంటెంట్ మీకు నచ్చుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా? ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ రిలేషన్షిప్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది, చూస్తున్న వ్యూవర్స్ యొక్క వీళ్ళ రిలేషన్షిప్ అనేది ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉంది, ప్లీజ్ తెలియచేయండి. చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ రిలేషన్షిప్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది, వాళ్ళ మనసులో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఇది మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఎవరైనా కావచ్చు, ఎవరికైనా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. మీ మనసులో ఎవరైతే ఉండి ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో వాళ్ళ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ తీసుకుంటుంది. తప్పకుండా మీ పర్సన్ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి. చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ రిలేషన్షిప్ సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళ మనసులో ఉన్న వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ పరిస్థితి ఏంటి, ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. ఒక్క నిమిషం అండి, క్లారిటీ లేదు పిక్, ఒక్క నిమిషం. ఓకే, ఇంకా ఏముంది, వీళ్ళ రిలేషన్షిప్ సిచ్యువేషన్స్ ఏంటి, the bottom of the deck, 9 of Swords, Page of Pentacles, Ace of Pentacles, 7 of Pentacles, King of Swords, 4 of Swords. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. ఇక్కడ రాసులు అన్ని రాసులు వాళ్ళు ఉన్నారు, ఓకేనా?
అందరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతుంది. మీ పర్సన్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్స్ అయినా మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్స్ అయినా ఇక్కడ ఉన్నాయి. నెంబర్ 10, నెంబర్ 5, నెంబర్ 11, నెంబర్ 4, నెంబర్ 6, నెంబర్ 9, నెంబర్ 1, నెంబర్ 7, నెంబర్ 8, నెంబర్ 10, నెంబర్ 14, నెంబర్ 3 ఇవైతే ఉన్నాయి. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్స్ మీవి లేకున్నా కానీ ఇక్కడ క్రాస్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతుంది. ఓకేనా అండి? ఇక్కడ మీరేంటి అంటే మీరు మోసపోయాను, కోలుకోలేని దెబ్బ నాకైతే తగిలింది అనే విధంగా బాధపడుతున్నారు. ఎవరినైతే నమ్మి అన్ని విధాలుగా వాళ్ళకి సపోర్ట్ చేసి ఒక మనీ పరంగా అయినా ఒక ఫిజికల్గా అయినా ఒక ఏదైనా వాళ్ళ గ్రోత్ వాళ్ళు బాగుండాలని మీరు హెల్ప్ చేస్తారంట వాళ్ళకి. వాళ్ళు మీ లైఫ్లోకి వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో మీ లైఫ్లోకి వచ్చారు అని అంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటి టైంలో మీ రిలేషన్ లేక అనేది రావడం అయితే జరిగింది. అండ్ కొంతమంది ఏదో క్యాజువల్గా వచ్చారన్నమాట మీ లైఫ్లోకి. వీళ్ళేంటి అంటే వాళ్ళ అవసరాల వరకు వాళ్ళు తీర్చుకొని తర్వాత మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది. మీరేమో మీ రిలేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అండ్ వాళ్ళ మనసులో ఏమున్నది ఇక్కడ చెప్పట్లేదు. ఈ రిలేషన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది అయితే మీలో ఉంది. ఏమీ తోచట్లేదు, బాధపడుతున్నారు, మీ హెల్త్ సిక్ అవుతుంది. 24/7 మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని ఒక పిచ్చి వాళ్ళు లాగా చూస్తున్నారు. మీరేమో మీ పర్సన్ కోసము ఎదురు చూస్తున్నారు, బాధపడుతున్నారు. ఏంటి నా పరిస్థితి, నేను ఇంత మోసపోయానా, నేనే మోసపోయానా, నేను మోసగించబడ్డానా, లేదు నేను వాళ్ళ సైడ్ ఏదైనా తప్పు చేశానా, వీళ్ళు ఎందుకు నాకు ఇంత నమ్మించి మోసం చేశారు, ఫాస్ట్లో ప్రేమ అన్నారు, మరి ప్రేమ కొద్ది రోజుల వరకే ఉంది ఎక్కడ అనేది మీలో భయంకరంగా నేను మోసపోయాను, నేను బాధపడుతున్నాను అనే ఫీలింగ్ చాలా ఉంది. ఆ పెయిన్ అయితే చాలా ఉంది మీకు మనసులో. ఏంటి అంటే ఇక్కడ మీరు ఎంతమంది ఉన్నా ఏమున్నా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, ఒంటరిగా బాధపడుతున్నారు. మీ చుట్టూ ఎన్నున్నా కానీ మీ పర్సన్ కోసం ఎదురు చూస్తూ మీ రిలేషన్లో మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ తలుచుకుంటూ బాధపడుతూ ఏ దారి దొరకట్లేదు అని ఎదురు చూస్తూ మీ పర్సన్ కోసము డిప్రెషన్లో ఉంటున్నారు. వాళ్ళ గురించే ఆలోచిస్తున్నారు. ఏమున్నా ఎన్నున్నా వాళ్ళు వస్తే చాలు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళ కోసం మీరు ఎన్ని సేవలు చేసినా వాళ్ళ పట్ల ఎంత సాక్రిఫైస్ చేసినా మీది ఒక ట్రూ లవ్ అన్నమాట. కానీ వాళ్ళదంత ట్రూ లవ్ అయితే కాదు, అదర్ రిలేషన్స్ అనేది ఉన్నాయి. సో మీరు ఏదైనా అడిగితే వాళ్ళు మీ మీదే మిమ్మల్నే మాట్లాడడము, వాళ్ళు మీరు వాళ్ళ తప్పు ఎత్తి చూపించే లోపలే వాళ్ళే మిమ్మల్ని ఏదో ఒకటి మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇలా అయితే జరిగింది. సో ఏంటి అంటే ఎన్నున్నా పర్లేదు, ఓకే, మనకు కావాల్సిన వాళ్ళని మనం వదులుకోలేము కదా అని మీరేమో వాళ్ళ గురించే తలుచుకుంటూ వాళ్ళ గురించే ఆలోచిస్తూ వాళ్ళ గురించే బాధపడుతూ మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఒక సైడ్ చూసుకుంటూ ఫ్యామిలీని లీడ్ చేస్తూ బాధలు పడుతూ మీరిలా మీ అంటే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్స్ కనిపిస్తున్నారు, లవర్స్ కనిపిస్తున్నారు, ఎక్స్ట్రా మ్యారిటైల్ అఫైర్ కనిపిస్తుంది, ఏదైనా కావచ్చు. ఇక్కడ ఏంటి అంటే మీ పరిస్థితి ఏదో వచ్చారు మీ లైఫ్లోకి, మీరు అన్ని విధాలుగా బాగున్నారని వీళ్ళు రావడం జరిగింది, లేదు మీ వ్యక్తిత్వం నచ్చి మీ లైఫ్లోకి అయితే వచ్చారు, మీరేదో వాళ్ళకు మీరు వాళ్ళకు ఒక సహాయపడతారు, వాళ్ళకు ఒక గ్రోత్ ఉంటుంది అనేది మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది. వాళ్ళ స్వార్థం కోసం మీ లైఫ్లోకి అయితే వచ్చారు. మీరు కామ్ అండ్ పీస్ఫుల్, మీరు ఒక ట్రూ, కానీ అక్కడంత ట్రూ అయితే కాదు, మీరు అనుకున్నంత ట్రూ కాదు. ఇప్పుడు ఏంటి అంటే మీరు ఏదైనా అడిగితే గొడవలు జరుగుతున్నాయి మీ రిలేషన్స్లో, ఆల్రెడీ జరిగిపోయాయి కూడా కొంతమందికి.
వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. ఈ రిలేషన్ పరిస్థితి ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ కొంతమంది ఏంటి అనంటే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ కావచ్చు, థర్డ్ పర్సన్ దగ్గర ఏదైనా ప్రాబ్లమ్స్ కావచ్చు. ఆ ప్రాబ్లమ్స్ మనసులో పెట్టుకొని వాళ్ళకి ఆఫర్స్ ఉన్నాయి. కొంతమంది మ్యారేజ్ చేసుకోమని ప్రెజర్ చేస్తున్నారు. కొంతమంది అదర్ రిలేషన్స్ పెట్టుకొని మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు కావాలని. కొంతమంది మనీ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. సో ఇలా మీరు అడుగుతుంటే నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటూ మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరుగుతుంది. కానీ అసలు విషయం ఏంటి అంటే ఇక్కడ అదర్ రిలేషన్స్ పెట్టుకొని మీ పర్సన్ అదర్ రిలేషన్స్ పెట్టుకొని కొంతమంది మీ నుండి మూవ్ ఆన్ అయిన వాళ్ళు ఉన్నారు. అడిగితే ఒక ఈగో వాళ్ళ అహం అనేది దెబ్బ తినకూడదు. వేస్తే మీ మీదే నిందలు వేస్తారు. మీరే తప్పు చేస్తున్నారంటారు. మీ మీదే అనుమానాలు, మీ మీదే ఒక గూఢచర్యం అంటే ఒక నిఘా వేయడం మీ మీద ఎంక్వైరీ చేయడం. కొంతమందికి అయితే ఇలా ఉన్నారు. ఒకవేళ మీరు ఒంటరిగా లీడ్ చేస్తూ ఉంటే ఫ్యామిలీని మీ మీద కూడా ఎంక్వైరీ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఏదైనా మాట్లాడే ముందు వాళ్ళని తప్పు పట్టే జడ్జ్ చేసే ముందు వాళ్ళు మీకు టైం ఇవ్వట్లేదు కాబట్టి మీ నుండి వాళ్ళు మూవ్ ఆన్ అవుతున్నారు కాబట్టి మీకు సరైన టైం ఇవ్వట్లేదు, మీ మెసేజ్లకు రిప్లై లేదు, మీరు బాధపడుతున్నారు, వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు, మీరు చాలా విపరీతమైన ప్రేమ అనేది వాళ్ళ పట్ల పెంచుకున్నారన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ పరిస్థితి మీరు అడిగే లోపే వాళ్ళే ఇంకా మీ మీద ఏదో ఒక నింద వేయడం అయితే జరుగుతుంది. ఇలా కొంతమంది ఇలా ఆలోచిస్తున్నారు. కానీ మీ పర్సన్ ఏంటి అంటే మీ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు నిలబడడం కోసము, వాళ్ళ స్టెబిలిటీ కోసము మీరు వాళ్ళను ఒక హై లెవెల్లో ఉంచారన్నమాట. మీ పర్సన్ని మీ సిచ్యువేషన్ ఎలా అన్నా ఉండనివ్వండి, మీ పరిస్థితి చుట్టూ ఎన్నన్నా మీకు ఇబ్బందులు ఉండనివ్వండి. సో వాళ్ళ కోసము వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు, మా ప్రేమ బాగుంటే చాలు అనుకునే విధంగా మీరు వాళ్ళకి ఒక హెల్ప్ చేసి వాళ్ళని ఒక అందనంత స్థాయిలో వాళ్ళని నిలబెట్టారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఈగో చూపిస్తున్నారు. వాళ్ళు మీ పట్ల ఈగో చూపిస్తూ మీరు అవసరం లేదు అంటూ అదర్ రిలేషన్స్ పెట్టుకొని మీ నుండి మూవ్ ఆన్ అవ్వడము, మీకు సమాధానం చెప్పకపోవడము, మీ మీద కోపపడ్డము, చీటికి మాటకి కోపం ఎక్కువ, మీరు ఒకటి మాట్లాడితే వాళ్ళు ఒకటి మాట్లాడి తప్పుగా అర్థం చేసుకోవడము, మీరు మంచికి చెప్తుంటే కూడా వాళ్ళు ఒక తప్పుగా ఆలోచించడము, గొడవలు వేసుకోవడము అయితే జరుగుతుంది. ఇలా జరిగి మీ నుండి మూవ్ ఆన్ అయిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏంటి మీ పర్సన్ కోసము ఎదురు చూస్తున్నారు మీరు. ఒక ఏది లేదు ఇక్కడ మిమ్మల్ని చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎలా ఉంది అంటే మీ పరిస్థితి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని ఒక తప్పుగా అంటే మిమ్మల్ని ఒక చీప్గా చూస్తున్నారు. ఎవరైతే మీరు నమ్మి వాళ్ళ కోసము మీ అయిన వాళ్ళను కూడా కాదనుకొని ఆ పర్సన్ కోసమే ఏదైతే నిరీక్షణ చేస్తున్నారో ఈ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఒక విలువ లేకుండా మీ పర్సన్ చేశారు. ఒక విలువ లేకుండా ఒక గౌరవం లేకుండా చేశారు. మీ వ్యక్తిత్వం మీద ఒక దెబ్బ అనేది పడిందన్నమాట. మీ రిలేషన్లో మీ పర్సన్ వల్ల మీ మనసులో ఉన్న పర్సన్ వల్ల ఒక వ్యక్తిత్వం అనేది దెబ్బతిని ఇక్కడ మిమ్మల్నే తప్పు పడుతున్నారన్నమాట. అంటే వీళ్ళే ఒక పిచ్చివాళ్ళు, వాళ్ళు కాదు వీళ్ళే ఒక పిచ్చివాళ్ళు అనే కింద జమ కట్టేశారు మీ మీద. సో ఇక్కడ మీరు నాకు ఏ దారి దొరకట్లేదు, నాకు ఒక ఏంటి డివైన్ హెల్ప్ చేస్తుందా, మా రిలేషన్ బాగుంటుందా అనేది అయితే మీరు ఎదురు చూస్తున్నారు. కానీ మీకు ఇంకా ఆఫర్స్ అనేది ఉన్నాయి, కానీ ఆ ఆఫర్స్ని అయితే పట్టించుకోవట్లేదు. కానీ మీకు వస్తున్న ఆఫర్స్ని కూడా పక్కన పెట్టి మీ మనసులో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ గురించే మీరు ఆలోచిస్తున్నారు తప్ప ఆ పర్సన్ తిరిగి వస్తారా, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మళ్ళా మేము కలుసుకుంటామా, ఎప్పుడు హ్యాపీగా ఉంటామా అనేది అయితే మీ మనసులో ఉంది. మేము మళ్ళా ఎప్పుడు కలుసుకోవాలి, ఎప్పుడు వస్తారు అనే ఎదురు చూపులు మీలో ఉన్నాయి. కానీ వాళ్ళు ఏంటి అంటే మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ అనేది మనసులో పెట్టుకొని ఒక కోపంగా అనేది ఉన్నారు మీ సైడ్. కానీ ఇక్కడ మీరు చూపించినంత ప్రేమ అభిమానం అనేది వాళ్ళలో లేదు. ఓన్లీ అట్రాక్షన్ మాత్రమే ఉంది. ఫ్యాషన్ ఒక అట్రాక్షన్ తప్ప మీ పట్ల
వాళ్ళ స్వార్థంతో మీ లైఫ్‌లోకి వచ్చారు తప్ప, ఇక్కడ ఒక ట్రూ అనేది లేదు మీ రిలేషన్‌లో. ఇక్కడ మిమ్మల్ని మెయింటైన్ చేస్తూనే మీ పర్సన్ మిమ్మల్ని మెయింటైన్ చేస్తూనే ఇంకా అదర్ పర్సన్స్‌తో రిలేషన్స్ పెట్టుకొని మీరు అది చూస్తూ తెలిసి కూడా మీరు భరిస్తూ కూడా అయినా కానీ వాళ్ళే కావాలనైతే మీరు ఎదురు చూస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ పట్ల అంత ఎమోషనల్ పెంచుకున్నారు మీరు. అంత ఎమోషనల్ బాండింగ్ అనేది పెంచుకున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అనంటే మీ పర్సన్‌లో ఉన్నది ప్రాక్టికాలిటీ. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని మీకు టైం ఇవ్వకుండా మీరేదైనా మాట్లాడుతుంటే కూడా మీరేదైనా ఒక ఒక ప్రేమ కావాలనుకుంటున్నారు. కొద్దిసేపు కూర్చొని మాట్లాడాలి. కొద్దిసేపు హ్యాపీగా ఉండాలని మీ మనసులో ఉంది. కానీ ఆ టైం కూడా ఇవ్వరు. ఎందుకు అంటే వాళ్ళకి ముఖ్యమైన పనులుంటాయన్నమాట. ఏదో వర్క్ బిజీ అని చెప్తున్నారు. నేను చాలా బిజీగా ఉన్నాను. మీరొక్కరే కాదు గదా నాకు అని చెప్పడము. నాకు ఎక్కువ స్ట్రెస్ ఎక్కువుంది వర్క్ పట్ల అని చెప్పడము. నేను వాటితో సతమతమవుతున్నాను అని చెప్పడము. ఇలా ఇగ్నోర్ చేస్తున్నారు మిమ్మల్ని. ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారంటే అసలు విషయము వేరే వ్యక్తుల పట్ల ఒక అట్రాక్షన్ అనేది పెంచుకున్నారు. అలా పెంచుకొని మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది. మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇంకా అంతకు మించి ఏదైనా జరిగితే అడిగితే సమాధానం చెప్పట్లేదు. నా మాటే నెగ్గాలి, నేను అనుకున్న విధంగానే నేనుంటాను, అంటే నాకు నచ్చినట్లే నేనుంటాను అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ ఉన్నారు. మీరేంటి అంటే మీరొక వాళ్ళ పట్ల ఇక నేను బ్రతకలేను, ఇక ఈ రిలేషన్ కాకుండా ఇంక నా వల్ల కాదు, ఇదే నా జీవితము అనుకునే విధంగా మీరున్నారు. మీరంత పిచ్చి ప్రేమ అయితే పెంచుకున్నారు వాళ్ళ పట్ల. వాళ్ళదంత పిచ్చి ప్రేమ అయితే కాదు. వాళ్ళ మనసులో ఉన్నది వాళ్ళు ఒక స్ట్రాంగ్ పర్సన్స్. వాళ్ళలో ఒక ప్రాక్టికాలిటీ అనేది ఉంది. వాళ్ళు పైకి చూపించినంత విధంగా పైకి ఉండినంత విధంగా లోపలైతే అలాంటి వ్యక్తులైతే కాదు. కానీ పాస్ట్‌లో మిమ్మల్ని ఇలా నమ్మించారు. ఒక ఎమోషనల్‌గా మీకు కనెక్ట్ అయ్యారు. ఎందుకు కనెక్ట్ అయ్యారు? వాళ్ళ స్వార్థం అనేది ఉంది. ఇక్కడ కొంతమంది ఎలా కనెక్ట్ అయ్యారు మీకు అంటే వాళ్ళకు గతం తాలూకు ఏదో ఉంది. వాళ్ళు ఒక ఒంటరి జీవితం అనేది అనుభవిస్తున్నారన్నమాట. కానీ వాళ్ళ చుట్టూ ఏమున్నా ఎన్నున్నా కానీ వాళ్ళకు ఒక తోడు లేదు. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా ఒక డిప్రెషన్‌లో ఉన్న టైంలో మీరు కనెక్ట్ అయ్యారు వాళ్ళకి. మీరు కనిపించారు. మీరు కనిపించి వాళ్ళ ఎలా మీకు ఇదయ్యారు అంటే దగ్గరయ్యారు అంటే మీ వ్యక్తిత్వం వాళ్ళకి నచ్చింది. మిమ్మల్ని గమనించారు. మిమ్మల్ని ఎలా గమనించారు అంటే మీరొక నిజాయితీ. ఇక్కడ కొంతమంది అనే కాదు, నాకు ఇక్కడ ఇదే చూపిస్తుంది. సో ఇక్కడ నిజాయితీ పరులు. సో మీరు ఏదైనా వాళ్ళ కోసము ఎమోషనల్‌గా ఎలాగైనా కనెక్ట్ అవుతారు. వీళ్ళ పట్ల ఎమోషనల్ చూపించాలి అనుకొని మీ పాస్ట్‌లో మీరు లేనిదే లైఫ్ లాంగ్ మీకు తోడుంటానని చెప్పారు. ఒకవేళ మీరు ఒంటరిగా ఉన్నా, ఎలా ఉన్నా మీకు ఆల్రెడీ మీరు ఒక డిప్రెషన్‌లో ఉంటున్నారు. మీకు అంతకుముందే మీకు ఆ ప్రేమ అనేది లేదు. మిస్ అవుతున్నారు. ఒక ఫ్యామిలీ పట్ల కావచ్చు, లేకపోతే అదర్ ఏదైనా కావచ్చు. మీరు డిప్రెషన్‌లో ఉంటున్నారు. కొంతమంది వాళ్ళకి అదే ప్రాబ్లమ్ సిచ్యువేషన్ అనేది నడుస్తూ ఉంది. సో అలాంటి టైంలో మీరు కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది. వాళ్ళకి లేనిది వాళ్ళ జీవితంలో వాళ్ళకు దక్కంది, మీ జీవితంలో మీరు మిస్ అవుతున్నది ఏదైతే ఉందో అలాంటి టైంలో మీ లైఫ్‌లోకి అయితే రావడం జరిగింది మీ పర్సన్. ఇది ప్రేమ, మీ పట్ల అట్రాక్షన్ అన్నారు. మీరే నా సర్వస్వం అన్నారు. మీరెంత అందంగా ఉంటారు అన్నారు. మీ డ్రెస్ మీరు వేసుకునే మీరుంటున్న విధానం ఒక కల్చర్ కావచ్చు. మీరు వేసుకుంటున్న డ్రెస్ వాళ్ళు నచ్చడము. ఈరోజు నువ్వు బాగున్నావు అని చెప్పడము. నిన్ను చూస్తుంటే నాకు హ్యాపీ అని చెప్పడము. జీవితాంతం నువ్వు కావాలి అని చెప్పడము అయితే జరిగింది. కానీ
ఇది పోను 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 ఏమైంది అని అంటే అదర్ రిలేషన్స్ వీళ్ళకి ఎవరు 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 వాళ్ళకి కంట్లో పడ్డారు అంటే వాళ్ళ పట్ల మూవ్ ఆన్ అవుతారన్నమాట. మీ నుండి మూవ్ ఆన్ అవుతారు అంటే అక్కడ స్టే అవుతారు వీళ్ళు. సో అలాంటి పర్సన్స్ అనేది మీకు కనెక్ట్ అయ్యి మీరు ఇంత బాధపడ్డారు. మీరు 24/7 కూడా వాళ్ళు ఏం చేసినా మానసికంగా, శారీరకంగా ఎన్ని బాధ పెట్టినా కానీ వాళ్ళు బాగుంటే చాలు అనుకునే విధంగా మీరు వాళ్ళ పట్ల అంత కేరింగ్ అయితే తీసుకున్నారు. ఎందుకు అంటే ఒక వ్యక్తిని నమ్మాము, మన జీవితం వాళ్లే అనుకునే విధంగా కొంతమంది ఇక్కడ ఉన్నారు. కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్స్ అయితే కూడా చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి కూడా ఆలోచించి, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీ పర్సన్ చేస్తున్న ఏదైతే ఒక వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే ఏదైనా అవతల వ్యక్తులను నమ్మించేయగలరు, కానీ మీరు అలా చేయలేరు. మొహమాటం అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో మిమ్మల్నే పిచ్చి వాళ్ళని చేశారు, మిమ్మల్నే భ్రమలో పెట్టారు మీ పర్సన్. ఇలా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని ఏదో ఒక తప్పుగా చూశారు తప్ప మీ పర్సన్ వల్ల, కానీ మీది నిజాయితీ అనేది ఎవరో గుర్తించలేదు ఇక్కడ. వాళ్ళ స్వార్థం అంటూ వాళ్ళ స్వార్థం కోసమే, వాళ్ళ స్టెబిలిటీ కోసమే మీ లైఫ్లోకి అయితే రావడం జరిగింది. వాళ్ళకి లేని జీవితం ఏదో మీ దగ్గర దొరుకుతుంది, మీరే వాళ్ళకు కరెక్ట్ అనుకున్నారు, మిమ్మల్ని భ్రమలో పెట్టారు. మీకు అది తెలియలేదు. మిమ్మల్ని మీ లైఫ్లోకి ఎలా వచ్చారు అంటే వీళ్ళు మిమ్మల్ని పొగుడుతూ, మీకు గైడెన్స్ ఇస్తూ మిమ్మల్ని భ్రమలో పెట్టడం అయితే జరిగింది, కేవలం వాళ్ళ స్వార్థం కోసమే. సో ఇలా అయితే జరిగింది, మీ రిలేషన్లో ఇలా జరిగింది. నెక్స్ట్ యాక్షన్ ఏంటి? మీ పర్సన్, మీ మనసులో ఉన్న పర్సన్ నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది చూద్దాం. మీ సైడ్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? వీళ్ళ సైడు ఏం ఆలోచనలు ఉన్నాయి? వీళ్ళ సైడు వీళ్ళతో రీయూనియన్ చేస్తారా? వీళ్ళకి కమిట్మెంట్ ఇస్తారా? ఏముంది వాళ్ళ మనసులో? చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ సైడ్ వస్తారా? వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటారా వీళ్ళ పట్ల? వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక యాక్షన్ అయితే తీసుకుంటారా? ప్లీజ్ యూనివర్స్. మనసుకు బాధ కలుగుతుంది, ఇంకా ఏముంది? ఇక్కడ మీ పర్సన్ ఏదైతే ఫాస్ట్ లో మీ నుండి చెప్పా పెట్టకుండా నాకు తగ్గట్టు ఎవరు లేరు అన్నట్లు కొంతమంది, మీరు వీళ్ళ నుంచి ఎలాంటి సమాధానము లేదు కాబట్టి, ఎలాంటి యాక్షన్ లేదు కాబట్టి మీరు ఒక స్ట్రాంగ్ గా ఉన్నారు. సో ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు రిగ్రెట్ అవుతున్నారు అన్నమాట. అంటే మనసుకు ఎంత బాధ ఉన్నా కానీ మీతో రిలేషన్ అయితే కోరుకుంటున్నారు. ఎక్కడైతే ఉంటున్నారో వీళ్ళు అక్కడ ఎన్ని బాధలు పడుతున్నా, ఎన్నున్నా, ఏం చేసినా కానీ కొంతమంది మీ లైఫ్లోకి రావాలి అనేది అయితే ఉంది. ఇక్కడ మీ గురించి కొంతమంది మిమ్మల్ని దూరం చేసుకున్న దగ్గర నుంచి ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారో అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. సో ఆ ప్రాబ్లమ్స్ లో నుంచి బయటపడాలి. ఏదైతే మీ రిలేషన్, మీ ఇద్దరి మధ్య ఏదైతే రిలేషన్ ఉందో ఆ రిలేషన్ అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అంటే మీ లైఫ్ లోకి వస్తే వీళ్ళకి ఒక ఆనందం అనేది ఉంటుందన్నమాట, ఒక గ్రోత్, ఒక సక్సెస్ అనేది ఉంటుంది. సో
మీ లైఫ్లోకి రావాలి అని అయితే అనుకుంటున్నారు. కానీ ఇక్కడ రావాలి అనుకుంటున్నారు, కానీ ఆలోచిస్తున్నారు, స్లోగా ఉన్నారు. కొంతమంది ఎందుకు అనంటే మీ పట్ల ఏదో యాక్షన్ అయితే తీసుకోవాలి అంటే యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచన అయితే ఉంది. కానీ లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి అనేది అయితే ఉంది. కానీ మీ పట్ల ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది. కానీ ఇక్కడ ఏంటి అంటే స్లోగా మీకు ఏదో ఒకటి ప్రోగ్రెస్ చేయాలి అనుకుంటారు వీళ్ళ మనసులో. కానీ ఏదో చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి అని అంటే ఇక్కడ ఒకటి అదర్ రిలేషన్ అంటే ఇక్కడ ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు. సో ఇటు కావాలా అటు కావాలా అనుకునే విధంగా ఇక్కడ 2 విధాలుగా ఆలోచిస్తున్నారు. ఇటు మీరా లేకపోతే అటు వాళ్ళ అనుకునే విధంగా ఉన్నారు. అంటే మీరు కావాలా, నేను మీ రిలేషన్ ఎంచుకోవాలా లేకపోతే ఆ రిలేషన్ కావాలా అనుకునే విధంగా కొంతమంది ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అవుతున్నారు. కొంతమంది మీకు ఏదో ఒక ఆఫర్తో రావాలి, మీ ముందుకు రావాలి, ఈ బాధ నేను భరించలేను అనుకునే విధంగా కొంతమంది న్యూ బిగినింగ్ కావాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు. కానీ స్లోగా ఆలోచిస్తున్నారు, స్లోగా మీ ముందుకైనా రావాలి అనేది అయితే ఉంది. కానీ ఇలా ఆలోచిస్తున్నారు. ఒక నిమిషం అండి, కాల్ వస్తుంది. ఇక్కడ వీళ్ళేంటి ఎందుకు స్లోగా ఉన్నారు అంటే థర్డ్ పర్సన్ కోసము అంటే మీరు కావాలా లేకపోతే వాళ్ళు కావాలా అనుకునే విధంగా ప్రెసెంట్ కూడా మీతో మాట్లాడుతూ కూడా అదర్ రిలేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఏదో ఒకటి మీకు ఏదో ఒకటి చెప్పాలి అనేది అయితే ఉంది. కానీ వీళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు మీ పర్సన్. కానీ ఇక్కడ ఏంటి అంటే కొంతమంది మనసుకు గాయమయ్యి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గాయమయ్యి కానీ ఇక్కడ మీరు కావాలి, మిమ్మల్ని గాయపరిచాను, ప్రెసెంట్ నేను కూడా అలాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నాను అని మీ పర్సన్ మీ సైడ్ అయితే యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే ఉంది. కానీ ఎందుకు కొంతమంది స్లోగా ఉన్నారు అంటే వీళ్ళు డెసిషన్ తీసుకోవడానికే లేట్ చేస్తున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు. ఏదో ఒక నిర్ణయానికి రావడానికి మీ సైడు మీకు ఏదో ఒకటి చెప్పాలి. కానీ అలా చెప్పకుండా మిమ్మల్ని మీరు మాట్లాడితే ఏమో మాట్లాడతారు, లేదు అంటే కామ్గా ఉంటున్నారు. మీరు మాట్లాడినప్పుడే వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. లేకపోతే మీరు మాట్లాడకపోతే ఇంకా వాళ్ళు ఎన్ని రోజులైనా మీతో ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడం, అంటే మీ నెంబర్కు మీ మెసేజ్లకు రిప్లై ఇవ్వకపోవడం, మీ మెసేజ్ చూసినా కామ్గా ఉండడం, ఇలా అయితే జరుగుతుంది. వీళ్ళు ఎందుకు కామ్గా ఉంటున్నారు అంటే వీళ్ళ పరిస్థితి ఏంటంటే అంటే మీ రిలేషన్ కావాలా లేకపోతే వద్దా అనేది మిమ్మల్ని ఒక ఆప్షన్గా తీసుకుంటున్నారు. అంటే కొద్ది రోజులు కామ్గా పెట్టి అటు సైడ్ ఎవరైనా వాళ్ళ వల్ల వీళ్ళకి ఏదైనా లాభం ఉంటే అండ్ వాళ్ళ సైడ్ మూవ్ ఆన్ అవ్వాలి, లేదు అని అంటే ఇటు మీ సైడ్ మళ్ళీ యాక్షన్ తీసుకోవాలి అనుకునే విధంగా ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు. మీ సైడ్ ఇలా యాక్షన్ తీసుకోవాలి అంటే మీ ముందుకు రావాలి, మళ్ళీ మీ ముందుకు రావాలి అనేది అయితే కొంతమంది ఇలా ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏదైతే మిమ్మల్ని గాయపరిచి వెళ్ళిన వ్యక్తులు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. మిమ్మల్ని ఏడిపించిన గాయమైతే మీరు పడ్డ బాధ అయితే ప్రజెంట్ వాళ్ళు ఒక కర్మగా అనేది ఫేస్ చేస్తూ ఆ బాధపడుతూ అక్కడి నుంచి బయటపడాలి అనుకునే విధంగా ఉన్నారు. మీకు ఒక ఆఫర్తో రావాలి అంటే ఇక్కడ మీరు గుర్తొస్తున్నారు. ఎందుకంటే మీకు లైఫ్ లాంగ్ తోడుంటాను అని మాట ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక అపాలజీ చెప్పాలి అనుకునే విధంగా ఉన్నారు, ఆలోచిస్తున్నారు. ఏదో ఒక డెసిషన్ అయితే నేను తీసుకోవాలి అనే నిర్ణయానికైతే ఉన్నారు, ఆలోచిస్తున్నారు. మీకు మళ్ళా మా ప్రేమ కొత్తగా చిగురించాలి, ముందులాగా కాకుండా మేము హ్యాపీగా ఉండాలి, మాదొక హ్యాపీ రిలేషన్ కావాలి, మేము సెలబ్రేషన్స్ అనేది చేసుకోవాలి, అండ్ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోవాలి, ఒకవేళ మ్యారేజ్ అయి ఉంటే కూడా ఒక మీ దగ్గరికి ఒక కమ్యూనికేషన్తో వచ్చి ఒక హ్యాపీగా ఒక ఎంజాయ్ చేయాలి, నలుగురు మెచ్చుకునే విధంగా మేము ఉండాలి, మేము ఒక హ్యాపీగా ఉండాలి అనుకునే విధంగా ఆలోచిస్తున్నారన్నమాట. ఎక్కడైతే ఒక బౌండరీ వేసుకున్న వ్యక్తులు మీ నుండి మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కొంతమందికి 4 వీక్స్ అయినా 4 డేస్ అయినా 4 మంత్స్లో అయినా రీయూనియన్స్ అయితే ఉన్నాయి, ఆలోచిస్తున్నారు. కానీ రీయూనియన్స్ అయితే మీకున్నాయి ఇక్కడ. ఓకేనా, ఇది ఇవాళ రీడింగ్ అయితే మీ పర్సన్ అయితే మీ సైడ్ ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు.
కాకపోతే వీళ్ళు మీ సైడ్ ఏదైతే తప్పు చేశారో, మిమ్మల్ని గాయపరిచే ఏదైతే మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు కదా, సో అదైతే వీళ్ళని చాలా కృంగదీస్తుందన్నమాట. ప్రజెంట్ ఉన్న చోట పడుతున్నారు, కానీ అది చెప్పుకోలేరన్నమాట. ఎందుకంటే కొంతమందికి ఈగో అనేది అడ్డొస్తుంది. సో అది చెప్పుకోలేక కామ్గా ఉంటున్నారు. కానీ మీ సైడ్ ఒక యాక్షన్ తీసుకోవాలి అంటే, ఇక్కడ కొంతమంది మ్యారేజ్ కాని వాళ్ళకి వచ్చి మ్యారేజ్ చేసుకునేదైతే ఉంది. లైఫ్ లాంగ్ తోడుంటాను అని చెప్పి మీకు ఏదైతే మాట ఇచ్చారో అది నిలబెట్టుకునే ఛాన్స్ అయితే కొంతమందికి ఉంది. ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి మీ సైడ్ అనేదైతే ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టిన వ్యక్తులు. అండ్ మీ సైడ్ వచ్చి రిలేషన్ కొత్తగా స్టార్ట్ చేసి మళ్ళా జీవితం కొత్తగా ఉండాలి, మేము హ్యాపీగా ఉండాలి, సెలబ్రేషన్స్ చేసుకోవాలి అనుకునే విధంగా ఆలోచిస్తున్నారు. 90% ఇక్కడ ఒక సక్సెస్ అనేది ఉంది మీ రిలేషన్లో. నాకైతే ఇలా చూపిస్తుంది. ఈరోజు ఎనర్జీస్ అయితే ఇలా ఉందండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది అనేది కూడా తప్పకుండా నాతో షేర్ చేసుకోండి, ఓకేనా? నేను మరో రీడింగ్తో మీ ముందు ఉంటాను. బాయ్ అండి.